మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా చెప్పండి, అందరూ ఒకేసారి చెప్పండి. అట్లా చెప్తారు. రైట్, చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని విందాం. ప్రస్తుతము మోష ఉపవాసాలు జరుగుతున్నాయి. జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు దైవజనులు ముంగమూరు దేవదాస్ సాయి గారు బయలుపరిచారు. ప్రతి జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు 40 రోజులు. కాబట్టి నిర్గమాకాండము 40 అధ్యాయాలు, రోజుకొక అధ్యాయం చొప్పున చదువుకోండి. 40వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా తైలాభిషేకం పండగ. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే అహరోనును అతని కుమారులు ప్రధాన యాజకులుగా వారిని అభిషేకిస్తారో, మనం కూడా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం రాజులైన యాజక సమూహంగా మనం అందరం కూడా సిద్ధపడాలని దైవజనులు చెప్పారు. మరి ఈరోజు ఆగస్టు మాసము 3వ తారీఖు అంటే నిర్గమాకాండం 34వ అధ్యాయాన్ని మనం ధ్యానించాలి. దేవుడు మోషేని 2 సార్లు సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. వెళ్ళిన ప్రతిసారి 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడే ఉండేవాడు. ఎన్ని రోజులు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు. అయితే మొదటిసారి వెళ్ళినప్పుడు దేవుడే 2 రాతి పలకలు తయారు చేసి దాని మీద 10 ఆజ్ఞలు రాసి 32వ అధ్యాయంలో మోషే చేతికిస్తే, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దూడను తయారు చేసుకొని ఊరేగింపు అనేది పెట్టుకొని దేవునికి విరుద్ధమైన పని చేసేటప్పటికి దేవుడు మోషేతో చెప్తాడు, చూడు నీ ప్రజలు ఎలాగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు అన్నప్పుడు మోషేకి కోపం వచ్చి ఆ పర్వతం దిగుతూనే ఆ 2 రాతి పలకలు ఆ దూడ బొమ్మకేసి కొట్టి ఆ యొక్క వాటిని పొడి చేసి ప్రతి వారి చేత తాగించి దేవుడి యొక్క వ్యతిరేకమైన కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. అయితే 34వ అధ్యాయానికి వచ్చేటప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇచ్చిన రాతి పలకలు నువ్వు పగలగొట్టావు కాబట్టి నీ చేత్తోనే నువ్వు చేయి, అప్పుడు నీకు అర్థమవుతుంది దాని బాధ ఏంటో. గుర్తుపెట్టుకో, ఎలా పడతారా చేస్తానంటే ఊరుకోను. నేను మొదటి చేసిన రాతి పలకలు ఎలా ఉంటాయో అదే ఎత్తు, అదే వెడల్పు, అదే రూపం కలిగి చెయ్యాలి అన్నప్పుడు మోషే గారు 2 రాతి పలకలు చేసుకొని 34వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మళ్ళీ దేవుని పర్వతం మీదకి వెళ్ళాడు. ఈ అధ్యాయంలో దేవుని సన్నిధిలో 2వసారి మోషే గారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే 40 రోజులు కూడా తింటాకి తిండి లేదు, ఉంటాకి లేదా తాగడానికి నీళ్లు లేవు. మరి నిద్ర అయినా పోయాడో లేదో తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో మోషేని గురించి ఒక చక్కని మాట రాయబడింది. ఇక్కడ మనం చాలా ఆ విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటా మాట అంటే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే మోషేని గురించి ఓ చక్కటి మాట. ఈ మాట మనందరి జీవితంలో నేర్చుకోవాలి. ఏమనో తెలుసా? మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వాడు, ఈ 120 సంవత్సరాల వయసున్న ఈడు గలవాడు, అతనికంట దృష్టి మాంద్యం తగ్గలేదంటండి. ఆ రెండో మాట ఏమంటున్నాడు అంటే అతనికి సత్తువ తగ్గలేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? మోషే వయసు అంతా చచ్చిపోయేటప్పుడు 120 సంవత్సరాలంట, కంటి చూపు తగ్గలేదంట. రెండవది సత్తువ అంటే బలం తగ్గలేదంట. మరి ఈ విషయాన్ని మనం గమనించాలి. మోషే జీవితంలో 120 సంవత్సరాల వయసున్న అతను అంటే ఎవరి చూపు ఉంటుంది అంటారా? ముసలాయనికి 120 సంవత్సరాల ముసలాయనికి ఇప్పుడు లెక్కేసుకుందాం. రెండోది బలం ఉంటుంది అంటారా? ఉనికిపోతాడు. కానీ మోషే జీవితంలో ఈ 2 ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరో తెలుసా? చూపు తగ్గలేదు, రెండవది బలం తగ్గలేదు. ఎలా సాధ్యమైంది అంటే, ఒకటే, దేవునితో గడిపాడు, దేవుని సన్నిధిలో గడిపాడు, దేవుని సాన్నిధ్యంలో గడిపాడు, దేవుని సహవాసంలో గడిపాడు. దేవునితో గడిపే ప్రతి వారు కూడా ఆత్మీయ బలాన్ని పొందుకుంటారు. నేను చెప్పొచ్చేది శరీర సంబంధమైన బలాన్ని గురించి కాదు. శరీర సంబంధంగా దృష్టి తగ్గలేదు అంటే దేవుణ్ణి చూసే కన్ను ఉంది అని అర్థం. దేవుణ్ణి చూసే కన్ను మనకు ఉండాలి. దేవుడి దగ్గర మనం బలంగా ఉండాలి తప్ప బలహీనంగా కనబడకూడదు. మీకు చాలా క్లుప్తంగా వివరణాత్మకంగా చెప్తాను. దావీదు జీవితంలో ఎవరైనా సరే ఈ మాట చెప్తే
ఉదాహరణగా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు పలానా ఆవిడ అంత బలంగా ఎలా ఉందండి అని అడిగాం అనుకోండి, అప్పుడు ఉదాహరణగా తాతయ్య గారు పోలమ్మ గారు ఉన్నారు మన దగ్గర వృద్ధాప్యంలో. మరి పోలమ్మ గారు తాతయ్య గారు వయసు ఎంత ఉంటుంది అంటారు? 80-90. ఈ 80-90లో ఇంకా బలంగా ఉన్నారు. ఒకవేళ ఈ రూతమ్మ కానీ ఇదిగో ఈ పిల్లలు అడిగారు అనుకో, ఎలా సాధ్యం? మా కుటుంబం గారు ఇప్పుడే అన్నారు, మాకు నీరసం వచ్చేస్తుందండి, మాకు బలం చాలతలేదండి అని. వాళ్ళు అడిగితే ఏమంటారు తెలుసా? అమ్మ ఇప్పుడు తిండ్లు వేరు, అప్పుడు తిండ్లు వేరు. అప్పుడు అన్ని తిండ్లు బలంగా ఉండేవి, అప్పుడు అన్ని బాగుండేవి, ఇప్పుడు అన్నీ కూడా చప్పచప్పవే, రుచి లేనివి, బలము లేనివి అంటారు. నిజమంటారా? నిజమే. అయితే మోషే కూడా ఏం తిన్నాడో మనం అది తినాలి. చెప్పండి ఏంటంట? ఇప్పుడు పోలమ్మ గారు ఏది తిన్నాడో మనం కూడా తిన్నాం అనుకోండి, ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది రండి. కానీ మోషే గారంట ప్రత్యేకమైనవి 3 తిన్నాడంట. ఒకటి అతడంట తల్లి పాలు తాగాడంట. చెప్పండి ఏం తాగాడు? అదేంటండి వాళ్ళు విచిత్రంగా లేదా, మేము తాగలేదు అనుకుంటున్నావా అంటారేమో. వినండి, మోషే గారు పుట్టేటప్పుడు అసలు చరిత్ర ఏం చెప్తుంది అంటే, మోషే గారు పుట్టేటప్పటికి ఫరో గారికి ఒక శాసనం వచ్చింది. అదేంటంటే, ఐగుప్తులు అందరం కలిపి 50,000 మంది లేవు, ఊరంతా ప్రజలు కలిపి 50 మంది లేవు. కానీ ఎక్కడి నుంచి వచ్చారండి? ఒక 70 మంది వచ్చారు, ఇజ్రాయిల్ అంటే వాళ్ళు. మనలో కూడా పంజాబ్ నుంచి, ఎవరు రాజస్థాన్ నుంచి వచ్చేసి ఇక్కడ ఎంతమంది అయిపోతున్నారు? పానీపూరోలు, చాట్ బండోలు, మనకంటే ఆడే ఎక్కువ ఉన్నారు. అలాగే 70 మంది వచ్చారు ఇక్కడికి. 25 లక్షల మంది అయ్యారు. చెప్పండి ఎంతమంది అయ్యారు? ఒకవేళ యుద్ధమే జరిగింది అనుకోండి, 25 లక్షల మంది గెలుస్తారా? 50,000 మంది గెలుస్తారా? 25 లక్షలు ఈజీగా చెప్పవచ్చు. అప్పుడు ఫరో రాజుకి భయం పుట్టి, ఓ పని చేయండి, అసలు ఎవడి వల్ల సంతానాభివృద్ధి పెరుగుతుంది? మగోడు వల్ల. కాబట్టి మగ పిల్లలను పుట్టనివ్వకుండా చెయ్యండి అని అన్నాడంట. బైబిల్ చెప్తున్న సత్యమేంటో తెలుసా? మోషే పుట్టేటప్పటికి ఈ శాస్త్రం ఉంది. ఏమని అని అంటే, మగ పిల్లలను చంపేయండి. ఒకవేళ వాళ్ళు చంపలేరేమోనని చెప్పి మంత్రసానులు పిల్లలను పుట్టించేవారు, లేదా మంత్రసాని పనిచేసే వారితో ఈ మాట అన్నారు, కాన్పు పీటల మీద వారిని చంపేయండి, నోటులో బియ్యం గింజేసైనా ఒడ్లు కొంచేసైనా చంపేయండి, లేదా మనకి ముసల నది ఉంది, దాని పేరు నైలు నది అని పిలుస్తారు, అందులో పడేయండి. ఏదో ఒకటి చెయ్యండి, వాళ్ళు బతకడానికి వీల్లేదు. ఆడది బ్రతకనివ్వండి, మగోడిని బ్రతకనివ్వద్దు అనే శాస్త్రం వచ్చింది. అప్పుడు మోషే పుట్టాడంట. మోషే పుట్టినప్పుడు మోషే అందగాడంట. ఆ అందగాడైన మోషేని తల్లి కాపాడాలి అని ఆలోచన చేసింది. ఎంత అందంగా ఉన్నాడో మోషే అని ఆలోచన చేసి 3 నెలలు దాచిందంట. అంటే 3 నెలలు పిల్లోడు కుయ్ అని అనకుండా, మన పక్కింట్లో పిల్లోడు ఉన్నాడు అని తెలియనివ్వకుండా, చాలా జాగ్రత్తగా పిల్లోడికి ఏ ఇబ్బంది కలగకుండా, ఏడు పడేది రానివ్వకుండా 3 నెలలు పెంచిందంట. ఆ పిల్లోడు ఉంటాడా? 3 నెలల తర్వాత కీకా అంటుంటే పక్కింటో ఏంటి ఇక్కడ పిల్లలు మాత్రం పడుతుంది అండం మొదలెట్టారంట. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా వెళ్ళి ఇక్కడ పిల్లోడు ఉన్నాడు అని చెప్పేస్తారేమో అని భయంతో ఈ పిల్లోడిని దాయలేక తల్లి ఏం చేసిందంటే, ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు రాసి ఆ జమ్ము పెట్టెలో తమ కుమారుడైన మోషేని పెట్టి ముసళ్ళ నదిలోనికి పెట్టి పంపించేసి ఆ పెట్టిని వదిలేసిందంట. దూరంతో తన పెద్ద కూతురుతో అంటే మిరియాముతో తన అక్కతో అందంట, తమ్ముడు జాగ్రత్త, ఆ పెట్టి ఎక్కడి దాకా వెళ్తుందో చూడు, కరిగిపోయి నీళ్ళలో పడి ముసలు తింటున్నాయా తమ్ముడిని, లేదా ఎవరైనా తీసుకొని దాచుకుంటున్నారా, ఆ పెట్టి ఏమయ్యద్దు ఒక్కసేపు దాకా నువ్వు చూడు అని చెప్పి తల్లి వెళ్ళిపోతుందంట. గమనించండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అక్క కాసుకొని కూర్చుంది, నా తమ్ముడు ఏమైపోతాడు, నా తమ్ముడు ఆ ముసలు తినేస్తాయా, ఏం జరుగుతుందని చూస్తూ ఉంటే, ఏ ఇంట్లో నుంచి అయితే మగబిడ్డను చంపేయండి అనే మాట వచ్చిందో, ఆ ఇంట్లో తన చెల్లెల కంటే పిల్లలు లేరంట. ఫరో గారి యొక్క చెల్లెలకి పిల్లలు లేరు. ఆవిడ ప్రతిరోజు స్నానం చేయడానికి ఆ నైలు నది దగ్గరికి వచ్చేదట. తన చెలికత్తలతో వచ్చినప్పుడు ఆ నైలు నది దగ్గర ఈ జమ్ము పెట్టి చూడడం, ఆ జమ్ము పెట్టి తెప్పించడం, ఆ జమ్ము పెట్టిలో ఉన్న పిల్లోని చూసి మురిసిపోయిందంట. అయితే వెంటనే ఆమెకు సందేహం కలిగింది. ఏమనంటే, ఈవిడికి పిల్లలు లేరు కాబట్టి పాలు ఇవ్వలేదు. రెండవది, ఇది చరిత్ర, ఇది ఎక్కడ ఉందండి పాస్టర్ గారు అని అంటే, చరిత్ర మనం చదువుకుంటే
మోషే గారు పుట్టిన సమయంలోనంటండి దేవుడు ఐగుప్తీయులను శపించాడంట. ఎలాగా అని అంటే ఆ ఐగుప్తి ప్రాంతంలోనంట మోషే పుట్టిన ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా ఏ ఐగుప్తి రాలికి బిడ్డలు లేరంటండి. ఏ ఐగుప్తి రాలు కూడా ఒక మాటలో చెప్పాలంటే రొమ్ములు ఎండిపోయినాయి, అంటే పాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆవిడ ఆలోచిస్తుంది, ఈ బిడ్డ 3 నెలల పిల్లవాడు, ఈ 3 నెలల పిల్లవాడిని ఎలా పెంచాలి, మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్న సమయంలో అక్క వచ్చి అంటుంది, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, ఆవిడ పాలు ఇవ్వగలదు, ఆవిడ ఇజ్రాయేల్ సంతానానికి హెబ్రీల జాతికి సంబంధించింది అని చెప్పినప్పుడంట వెంటనే వెళ్ళు ఈ బాబు కోసం ఒక దాదీని తీసుకురా, పెంచి ఆవిడని తీసుకురా అని చెప్తే సొంత తల్లిని పిలిచి నిలబెట్టి ఆ పిల్లవాడి చేత పాలు ఇప్పించేటట్లుగా అక్క చేసిందంట. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో తల్లి పాలును తాగుతూ తల్లికి సంపాదన తెచ్చిపెట్టిన వాడు మోషే. పాలు ఉచితంగా రాలా, పాలు ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చారు, అది కూడా సొంత బిడ్డకి ఇచ్చడానికి కూడా డబ్బులు ఇచ్చారు. అంటే మోషే జీవితంలో జరిగిన ఒక అద్భుతం చూడండి. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే, మోషే తల్లి పాలు త్రాగుతూ పెరిగాడే తప్ప పాలు లేవు కదా అని చెప్పి పట్టుడు పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ లేదంటే పౌడర్లు కానీ వాడి పెరగలేదు. ఇక్కడ మనం గమనించింది ఇవ్వాల్సింది ఏంటంటే, మోషే అంత బలంగా ఉండడానికి గల కారణం మోషే స్వయంగా తల్లి పాలు తాగి పెరిగాడు. మనం కూడా దేవుని వాక్యము అనే పాలు తాగి పెరగాలి. చెప్పండి, ఏం పాలు తాగి పెరగాలి మనం? ఇప్పుడు తల్లి పాలు ఎక్కడేయండి అంటారేమో, మేము పెద్దోళ్ళు అయిపోయాం కదా అంటారేమో. దేవుని వాక్యం అనే పాలు తాగి బతకాలి. బైబిల్ గ్రంథంలో చూసిన వారమైతే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నా చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. సగమా, మీరందరూ బలంగా దేవుణ్ణి చూసే కన్ను ఉండాలన్నా, దేవుళ్ళో నిలబడే సత్తు ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది నిర్మలమైన దేవుని వాక్యము. నిర్మలము అంటే స్వచ్ఛమైనది. ఈరోజు పాలు కల్తీ చేసేస్తున్నారు కదా, అంటే కలిపి చెరిపే వాక్యం కాదు మీరు వినాల్సింది. ఏ దైవజనుడైతే హెచ్చరికలతో కూడిన వాక్యం చెప్తున్నారో, ఏ దైవజనుడైతే ఏమండి ఏం పర్లేదులే అమ్మా, నువ్వు పాపం చేసేస్తున్నావు, ఏం కాదులే అమ్మా అంటూ నువ్వు పాపం చేస్తా ఉంటే గద్దించక నొప్పి రాకుండా గుచ్చుకునే వాక్యాలు చెప్పకుండా ఏమండి తేను పూసిన వాక్యాలు చెప్తున్నారో ఆ సంఘానికి దూరంగా ఉండు. దైవజనుడు ఎప్పుడు కూడా వాక్యం చేత సంఘాన్ని గద్దించేవాడుగా ఉండాలి. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పగలిగే దైవజనుడి దగ్గరికి వెళ్ళడం మనకి ఎంతైనా శ్యామం. అందుకని దేవుని వాక్యం ఎవరి దగ్గర వినాలి అంటే తల్లి దగ్గర వినాలి అంటారు. అందుకనే మీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరు దైవజనుడు. మేమే తల్లిమి, మేమే తండ్రిమి. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే నీకు బాప్తిసం ఇచ్చి, ఎవరైతే నీకు రక్షణలో నడిపించి, దేవుడు అంటే ఏంటో తెలియచేసి, దైవ వాక్యమును అందించి, అమ్మా ఇలా బ్రతకాలరా, ఇలా జీవించాలరా అని చెప్పే ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి అనే సంఘానికి మనం వెళ్తూ ఆ నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలను మనం ఆపేక్షిస్తేనంట అది మన జీవితంలో రక్షణ విషయములో ఎదుగుతామంటాడు. ఇంకంత మాత్రమే కాదు, మనం గమనించిన వారం అయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము మనం చదవగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఏం రాయబడిందంటే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదట మూలపాఠమును ఒకడు మీలో మరలా బోధింపవలసి వచ్చేది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగల వారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. మనం రెండవది, ఒకటి నిర్మలమైన వాక్యాన్ని వినాలి, రెండవది నీతిని కలిగింపచేసే వాక్యాన్ని వినాలి. ఈరోజు వాక్యం వినేసామండి వెళ్ళిపోయామండి అంటే కాదు. ఈరోజు వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఈరోజు అంటే మనం పాపం చేయకూడదని దేవుడి సేవకులు చెప్పారు కాబట్టి అలా జీవించాలి. ఇంకా దేవునికి దగ్గరగా బతకాలి, అందరూ బలారాధన తీసుకుంటున్నారు, ఇంకా నువ్వెప్పుడు అని దైవ సేవకులు నీతిమంతుడైన ప్రభువుని గుర్తు చేస్తూ,
నీతి వాక్యమును తెలియజేసే వారముగా, నీతి వాక్యమును వినగలిగే వారముగా, నీతి వాక్యమును ధ్యానించే వారముగా, అయ్యగారు చెప్పిన వాక్యమును బట్టి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకునే వారముగా మనం ఉండాలి. వెళ్ళి ఏం నేర్చుకున్నావా అంటే అయ్యగారి పని ఏదో అయ్యగారు చేసుకున్నారు, నా పని ఏదో. ఒకసారంట బయట నుంచి ఒక కప్పు వచ్చిందంట. ఎక్కడికి అంటే చాకురే బండ కిందకి. చెప్పండి, ఎక్కడికి వచ్చింది కప్ప? చాకురే బండ కిందకి వచ్చిందంట. ఆ కొత్త కప్పను అడిగినాయి అంటే మిగతా కప్పలన్నీ ఎక్కడి నుంచి వచ్చావు? ఒక పలా నుంచి వచ్చావా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? అందుకు వచ్చావా అనుకుని మాట్లాడుకుంటే ఈలోపు ఆ చాకురే బండ మీద అంటే చాకల ఆయన ఏం ఉతకడం మొదలెడతాడంటే బట్టలు ఉతకడం మొదలెట్టాడు. ఈలోపు కొత్తగా వచ్చిన కప్పగంట అబ్బా 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 ఏంటి గోళ ఏంటిది అంటే మిగతా కప్పలు అన్నాయంట, ఊరుకో నువ్వు కొత్తగా వచ్చావు కదా, గట్టిగా ఉతికితే అరగంట, అంతేనా? అరగంటనా? ఓ గంట, అరగంటో గంటో ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. మిగిలిన 23 గంటల మందే. అదవుతుందా? ఆయన పని గంట, మనది 23 గంటల పని మంది. కాబట్టి అరగంట గంట ఓర్చుకుంటే నీ జీవితం అంతా సులువుగా ఉంటుంది అన్నట్టు. ఎంతమంటారు అది? ఈరోజు అలాగే అయిపోయింది. అయ్యగారి దగ్గరికి వస్తాం, మందిరానికి వస్తాం, అయ్యగారు గట్టిగా వాక్యం చెప్తే అరగంటో గంటో. మిగతా మన ఇష్టం కదా. లోకానికి వెళ్ళిన తర్వాత తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, చూసేవాడు చూస్తున్నాడు, పాపం చేసేవాడు చేస్తున్నాడు, వాడి పని వాడి ఇష్టం. అంతేగాని నేర్చుకోవాలి, దిద్దుకోవాలి, మారు మనసు తెచ్చుకోవాలి, ఇవి లేవు. ఇలాంటి పాలు కావాలి మనకి. దైవజనులు చెబుతూ ఉంటే వాక్యం గుచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీ గురించి మాట్లాడినప్పుడు, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, ఆయన నేల మీద ఏదో రాస్తూ ఉంటే అందరూ అడుగుతారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టమంటారా అని. అప్పుడు దేవుడు అన్నాడు, మీలో పాపము చేయని వాడు మొదటి రాయి వెయ్యను అన్నప్పుడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు హృదయం గుచ్చుకొనంట వారు రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. నిజంగా దేవుని సేవకులు వాక్యం చెప్తే గుచ్చుకోవాలి. పేతురు గారు లేచి నిలబడి సువార్త ప్రకటించినప్పుడు 120 మంది మీదకి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన సమయంలో పేతురు నుంచి వాక్యం చెప్తే ప్రజలు గుచ్చుకున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చెప్పిన వాక్యం మాకు గుచ్చుకుంది. నిజంగా దేవుని వాక్యం అంటే గుచ్చుకుంటే పనిచేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టాలి, దేవుని వాక్యం పాల వంటిది. ఒకటి నిర్మలమైన వాక్యమును, రెండవది నీతి వాక్యమును మనం వినవలసిన వారమే. ఈ వాక్యాలు వినగలిగితే ప్రియమైన దేవుని పెట్టారా, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట ప్రభువైన యేసుక్రీస్తు వల్లనే కదా. ఈ వినటం వల్ల రక్షణలోనికి నడిపిస్తామని రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. మోషేలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? తన జీవితంలో పాలు త్రాగవలసిన వయస్సులో పాలు లేని తల్లి చేతిలోకి వెళ్ళినప్పుడు తన అక్కైన మిరియాము ద్వారా సొంత తల్లి చేతనే పాలు తాగించే స్థితిలోనికి, పట్టుడు పాలు లేకుండా తల్లి పాలు తాగుతూనే బతికాడు. తల్లి పాలు అంట చెప్పండి, మంచిది కాదు కదా. ఈరోజు గవర్నమెంట్ వారిని అడగండి, అన్నిటికంటే తల్లి పాలే శ్రేష్టమైనది అంటారు. కానీ ఈరోజు మనకి అందం తగ్గిపోతుందని పాలు పట్ల. అందుకని మన పిల్లలందరూ కూడా ఎదగట్లేదు జ్ఞానంలో. తల్లి పాలు చాలా మంచివి. అలాగే తల్లి సంఘం, తల్లి దైవజనుల వాక్యం మనల్ని బలమైన కార్యాలు జరిగిస్తుంది. మోషేలో ఉన్న గొప్ప బలమేంటో తెలుసా? అతడు దేవుని చూసే కన్ను, దేవుడితో మాట్లాడే సత్తు ఎందుకు తగ్గలేదంటే ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఆయన తిన్నాడు, లేదా వాక్యాన్ని తాగాడు. ఇక రెండవది, మోషే గారు తన తిన్న తిండిలో రెండవ రకం ఏంటో తెలుసా? ఆయన, మనం అందరం భోజనం చేస్తాం, ఆయన భోజనం ఏంటో తెలుసా? పరలోకపు మన్నా. చెప్పండి, ఏంటది? మన్నా తిని బతికాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు వారు తిన్న ఆహారం ఏంటి? పరలోకపు మన్నా. కీర్తన గ్రంథంలో ఉంటుంది, పరలోకపు మన్నా దేవదూతల ఆహారం అంట. వినాలి చాలా జాగ్రత్తగా. పరలోక మన్నా దేవదూతల ఆహారం. అయితే ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలుకి పెట్టాల్సి వచ్చిందో అప్పుడంటే దేవుడు, దేవదూతలారా ఇక మీకు ఆహారంతో పని లేదు, నేనే మీకు జీవాహారం అని చెప్పి ఆయనంట ఆ మన్నాని, అనగా దేవదూతలు తిన్న అన్నాన్ని అంట ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేశారంట. ఆ ఇశ్రాయేలు ప్రజలు మన్నా ఎందుకు అంతగా వారికి బలోపేతం చేస్తుందో తెలుసా? మీరు నిర్గమకాండం 16వ అధ్యాయం 31వ అధ్యాయం 35వ వచనం, 16వ అధ్యాయం 31వ వచనం 35వ వచనం, ఈ 2 వచనాలు చదివితే
మన్నా ఎలా ఉంటుందో తెలుసా? 1 తేనె, 2 కొత్తిమీర గింజలు. ఈ 2 కలిపి తయారు చేయబడింది మన్నా. రుచి చూసిన అందరూ అంటున్నారు, అబ్బే తేలుతో కలిపినట్టు ఉందండి, తింటా ఉంటే గింజలుగా కొత్తిమీర గింజలా ఉందండి అంటారు. ఇది చదివినప్పుడు నాకు భలే ఆలోచన వచ్చింది తెలుసా? ఈరోజు పిల్లలకి బూస్ట్ కొనాలన్నా, హార్లిక్స్ కొనాలన్నా వెంటనే కింద ఒకటి రాస్తారు, ఇది పాలతోనూ బచ్చల కూర, తోటకూర, బచ్చల కూరతోనూ, ఒక నిమ్మకాయతోనూ లేదా కమలాకాయ అంత బలం ఇందులో ఉంది అంటారు. ఫ్లేవర్స్. అప్పుడు నాకు అనిపించింది, పరలోకం మన్నా కూడా అంటే ఎలా ఉందంట, తేనె ప్లస్ కొత్తిమీర గింజల రుచి. అందుకని ఇది దేవదూతల ఆహారమేమో. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు దీన్ని తిన్నారంటండి. వాళ్ళు చెప్పులు అరగలేదంట, వాళ్ళ సత్తు తగ్గలేదంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 6:49 ఏమన్నారంటే, మన్నా తిన్న ఇజ్రాయేల్ ప్రజలు చనిపోయారు, కానీ 58 అంటారు, మీరు నా శరీరము అనే రొట్టెని, నా రక్తం అనే ద్రాక్షరసం త్రాగండి. ఎందుకు తెలుసా? నేనే నిత్య జీవమైన ఆహారాన్ని, నేనే జీవాహారాన్ని. జీవాహారము తినవాడు, త్రాగువాడు, ప్రభువు బలారాధనలో పాలు పొందేవాడు ఎన్నటికి నీ శరీరముగా చనిపోవచ్చేమో కానీ ఆత్మ సంబంధంగా చనిపోయినట్లు చరిత్రలో లేదు. ఇప్పుడు మన్నా దేన్ని చూపిస్తున్నాయా అంటే బలారాధన చూపిస్తుంది. మనమందరూ 1 వాక్యాన్ని వినే వారముగా ఉండాలి, 2 ప్రతి నెల బల్లారాధన పుచ్చుకునే వారముగా ఉండాలి. 1 నెల బల్లారాధన పుచ్చుకోకపోయినా ఏం కోల్పోయినట్లయ్యా అంటే దేవుని యొక్క ఆహారాన్ని కోల్పోయినట్లే, దేవుని యొక్క బలాన్ని కోల్పోయినట్లే, దేవుని యొక్క సన్నిహితము కోల్పోయినట్లే. కాబట్టి బల్లారాధన మట్టిగా ఎప్పుడు కోల్పోదు. నువ్వు ఈ మందిరానికి రాకపోయినా, లేదా వేరే ఊరి మీద వేరే ప్రాంతానికి వెళ్ళినా, ఇంకో సేవకుల దగ్గరికి వెళ్ళినా బల్లారాధనలో మట్టిగా ఖచ్చితంగా పాలు పొందండి. ప్రభు శరీరం అనే రొట్టెని, ద్రాక్షారసంగా పిలువబడుతున్న ఆయన రక్తాన్ని పుచ్చుకొని ప్రభు యొక్క శక్తిని, బలాన్ని పొందుకోండి. సమయం లేదు కనుక ముగించేస్తున్నాను. మోషే తల్లిపాలే తాగాడు, బలంగా ఉన్నాడు. తల్లిపాలు వాక్యము. రెండవది మనం చూసిన వారమైతే పరలోకపు మన్నా తిన్నాడు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తాలు తిరిగి బ్రతికాడు. ఇక 3వది బండలో నీళ్లు తాగాడు. చెప్పండి, ఏ నీళ్ళు తాగాడంట? మనం పైప్లో నీళ్ళు తాగుతున్నాం, నూతులో నీళ్ళు తాగుతున్నాం, కానీ ఎప్పుడైనా సరే బండలో నుంచి వచ్చే నీళ్లు తాగారా? మనకెక్కడే పాస్టర్ గారు బండలో నీళ్ళు అంటారా? బండ ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన నుంచి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సాన్నిధ్యములో ఆయన ప్రవాహం మన మీద రావాలి. మనం గమనించిన వారమైతే 1 కొరింథీ పత్రిక 10:5 ఆ బండను నేనే, యేసుక్రీస్తు అనే బండలో నుంచి వచ్చిన ఆ పరిశుద్ధాత్మను త్రాగి అనుభవించి ప్రవహింప చేసినట్లుగా కలిగిన వారు ఇశ్రాయేలు ప్రజలు, మోషే. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7:37 నేనే జీవజలమై ఉన్నాను, నేనే జీవజలమై ఉన్నాను. చూడండి 7వ అధ్యాయం ఒకసారి మాట ముగించేసుకుందాం. చివరి మాట యోహాను సువార్త 7:37 ఆ పండగలో మహాదినమున అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనంలో చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. పరిశుద్ధ ఆత్మలో మనం ఉండాలి. దేవుణ్ణి చూసే కన్ను ఉండాలంటే వాక్యాన్ని, ప్రభు బల్లారాధని, పరిశుద్ధాత్మను కలిగి జీవించేవాడే ఆత్మ సంబంధమైన బలవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రోజు వాక్యం వింటున్నావా? ప్రతి నెల బల్లారాధన పాలు పొందుతున్నావా? ప్రతిరోజు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆత్మలో ఆవేశము చేత, ఆత్మ నడిపింపు చేత ఆయన కుమారులుగా మార్చబడుతున్నావా? అప్పుడు నీ కన్ను దేవుణ్ణి చూస్తుంది, నీ బలము దేవుని ముందు నిలబడుతుంది. మోషే 120 సంవత్సరాలు తన జీవితంలో దేవుని ముందు నిలబడ్డాడు అంటే 40 సంవత్సరాలు తల్లిపాలు, 40 సంవత్సరముల బండలో నీళ్లు, మరొక 40 సంవత్సరముల పరలోకం మన్నా. ఈ 3 అనుభవాలు 120 సంవత్సరాలు తన జీవితాన్ని చూపిస్తుంది. మోషే జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 3 ఆత్మ సంబంధమైనవి బలోపేతం చేసి మోషేను ముందుకు నడిపించేటట్టు చేసింది. మనం కూడా ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా శరీరీత్యా బలవంతులు కాకపోవచ్చేమో కానీ దేవుని వాక్యాన్ని రోజు చదువుకోండి, ప్రతి నెల బలారాధన పొందండి, అలాగే దేవుని ఆత్మతో నడిపించబడండి. అట్టి ధన్యత త్రియేక దేవుడు మనందరికి అనుగ్రహించడు గాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారము తల వంచి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన బలారాధనలో పాలు పొందపోవచ్చున్న మనందరము
ఆయన ఎదుట ప్రభా ఈ 3 బలాలు మాకు దయచేయమని అడుగుదాం. ప్రతి వారం అడుగుదాం.